హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సిరీస్ కిచెన్. సాటర్డే మీకు షార్ట్ వీడియోస్లో చూపించాను కదండి. చాలా చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అక్కడున్న పంతులు గారు విఘ్నేశ్వరుడి గురించి పాటలు కూడా పాడతారు, లాస్ట్లో ఉంది. మీరు తప్పకుండా వీడియో ఫుల్గా చూడండి. అలాగే వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ గోమాత పూజ చేశారండి. చాలా బాగా జరిగింది గోమాత పూజ. అందరి చేత పసుపు బొట్లు పెట్టించి అలాగే వాటర్తో అభిషేకం చేశాము. అలాగే పువ్వు సమర్పించాము. అందరు ముత్తైదుల చేత పసుపు కుంకుమ బొట్లు పెట్టించి దగ్గరుండి పూజ చేయించారండి అక్కడ పంతులు గారు. చూడండి. నెక్స్ట్ గణపతి హోమం చాలా బాగా చేశారండి. గణపతి హోమం ఎప్పుడు కూడా గణపతి హోమం మనకి ఏదైనా మనసు కష్టంగా ఉంటే ఒక గణపతి హోమం చేసుకుంటే చాలా మంచిదండి. అది ఎక్కడైనా ఇంట్లో అయినా లేదా టెంపుల్లో అయినా ఎక్కడైనా చేసుకుంటే చాలా శుభప్రదం. అలా గణపతి హోమం మనం చేసుకోకపోయినా కూడా ఆ గణపతి హోమాన్ని మనం జరిగే చోట మనం వెళ్ళి మనకు అవకాశం ఉంటే అక్కడ వెళ్ళి ఆ హోమాన్ని చూసి అక్కడ ధూపం కనుక మన మీద పడితే చాలా మంచిదండి. ఆ విఘ్నేశ్వరుడిని ఆ రోజు సాటర్డే, ఆ రోజు ఆయన బర్త్డే అని అక్కడున్న పంతులు గారు చెప్పారు. అదేంటి బర్త్డే ఏంటి ఇప్పుడు అనుకుంటున్నారా? వినాయక చవితి అంటేనే కదా వినాయకుడు బర్త్డే. నాకు కూడా ఇప్పుడే తెలిసిందండి ఆ విషయం. ఇక్కడున్న పంతులు గారు చెప్పారు. విఘ్నేశ్వరుడు నిజంగా పుట్టింది ఈరోజే. ఈరోజు ఆయన చాలా సంతోషంగా ఉంటారు. మనం ఏది కోరుకున్నా కూడా మన కోరికలను నెరవేరుస్తారు. మనకి ఏదన్నా కావాలంటే ఎవరైనా అడగాలంటే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు అడిగితే తప్పకుండా ఆ కోరిక మనకి నెరవేరుతుంది. అలాగే ఈరోజు విఘ్నేశ్వరుడు చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఏమన్నా కావాలంటే కోరుకోమని చెప్పారు. నేను ఒకటే కోరుకున్నాండి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎక్కడ వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా నేను అదే కోరుకుంటానండి. అందరు బాగుండాలి అనుకుంటే తప్పకుండా అందులో మనం కూడా ఉంటాం, మనం కూడా బాగుంటామండి. అంతేగాని నేను ఇంకే కోరికలు కోరుకోనండి. గణపతి హోమంలో అందరి చేత నవధాన్యాలు అన్నీ వేపించి దగ్గరుండి చేపించారండి. తర్వాత వినాయకుని అభిషేకం చాలా బాగా జరిగిందండి. అభిషేకం, పాల అభిషేకం చూస్తుంటే 2 కళ్ళు కూడా సరిపోదు కదండి. అంత బాగుంది అద్భుతంగా ఆ దేవుడికి అభిషేకాన్ని చూస్తుంటే. కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేశారండి. చాలామంది తమిళ వ్యూవర్స్ చెన్నైలో కదండి నేను ఉండేది. అందరూ చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, కొంచెం తమిళ్లో మాట్లాడితే మాకు అర్థమవుతుంది, నువ్వు అన్ని వీడియోస్ తెలుగులోనే చెప్తున్నావు, తమిళ్లో చెప్పమని అడుగుతున్నారండి. నేను ఒక వీడియో తమిళ్లో నెక్స్ట్ వీడియోలో తమిళ్లో ఒకటి చెప్తానండి. మన తెలుగు సబ్స్క్రైబర్స్ కూడా తప్పకుండా చూడండి. తమిళ్ నేను ఎలా మాట్లాడతాను అనేది కూడా చూడండి. మా తమిళ్ వ్యూవర్స్ కూడా ఒకసారి తమిళ్లో కూడా చెప్తాను. పూర్ణ కుంభం అండి. ముఖ్యంగా ఈ హోమంలో ఇదిదా లాస్ట్గా వేస్తారు. ఇది కుంభాన్ని మన అందరికీ చూపించి మన చేతులతో ముట్టించి అప్పుడు దీంట్లో హోమంలో సమర్పిస్తారు. అప్పుడు హోమం సమాప్తం అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పూర్ణ కుంభం. ఫుల్ వీడియోస్ ఎక్కువగా ఎవరు చూడండి అంటున్నారు, కానీ చాలా మంచి మంచి డివోషనల్ వీడియోస్ టెంపుల్స్ గురించి అలాగే వంటలు అన్ని రకరకాల వంటలు అన్నీ ఫుల్ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా అందరూ చూడండి.
షార్ట్సే చాలా బాగా ఎక్కువ మంది చూస్తున్నారు. ఫుల్ వీడియో కూడా చూడండి. అక్కడ బాగా శంకు చక్రాల్లో వాటర్ వేసి పెట్టారండి కుంభాభిషేకం కోసం. ఇప్పుడు హోమం అయిపోయింది కదండి, స్వామివారికి కుంభాభిషేకం చేస్తారు. చూడండి, నాతో పాటు మీరందరూ కూడా డైరెక్ట్గా చూడకపోయినా ఇలాగా మన వీడియోలో చూసినా కూడా మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా అభిషేకం చేసిన వాటర్ని పంతులు గారు అందరికీ తలల మీద చల్లారు. అలాగే కొంచెం వాటర్ని కూడా తెచ్చుకున్నాను నేను. తెచ్చుకొని ఇంట్లో చల్లి అలాగే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ చల్లాను. ఇలాగ ఎక్కడైనా కుంభాభిషేకం జరిగితే ఆ వాటర్ని తీసుకొని వచ్చి మనం ఇంట్లో చల్లుకుని అందరి మీద చల్లితే చాలా మంచిదండి. అందరి మీద పంతులు గారు చల్లుతున్నారు. పంతులు గారు ఈరోజు ఏం విశేషం అనేది అలాగే కొన్ని పాటలు కూడా ఆయన పాడతారు విఘ్నేశ్వరుడు గురించి. మీరందరూ వినండి. నేను ఇక్కడి నుంచి వాయిస్ ఇవ్వను. ఆయన చెప్పేది ఏంటంటే తమిళ్లో చెప్తారు, కానీ చాలా బాగా అర్థమవుతుందండి. అర్థం చేసుకోండి. అందరి చేత కూడా అభిషేకం చేపిస్తారండి. శంకులను తీసుకొచ్చి అందరం ఇచ్చాము. ఇప్పుడు చెప్తారు, వినండి. சுவாமிகிட்ட கேட்கும்போது எப்போ கேட்கணும்? ஒரு சந்தோஷமாக இருக்கும்போது நமக்கு என்னெல்லாம் வேணுமோ அதெல்லாம் கேட்கணும். இப்போ சுவாமி சந்தோஷமாக இருக்கார். இந்த நல்ல நாளில் இன்னைக்கு எத்தனை பேர் வந்திருக்கோம், இன்னும் வராதவங்கெல்லாம் அடுத்தடுத்த வருஷங்களில் நிறைய இந்த ஆண்டு விழாவில் வந்து கலந்துக்கணும். ஏன்னா ரொம்ப இந்த ஆலயத்திற்கு உரித்தானது இந்த சம்வத்சராபிஷேகம். எல்லா கோவிலும் இந்த நாளில் நடக்கும். இன்னைக்கு மட்டும்தான் இந்த கோவிலில் மட்டும்தான் இங்கே நடக்கும். அப்படி இந்த ஆண்டு விழா வைபவம் ஒவ்வொரு வருஷமும் சீரும் சிறப்புமாக நடக்கணும் அப்படின்னு சொல்லி சுவாமி கிட்ட எல்லாரும் விண்ணப்பம் பண்ணிக்கலாம். நிறைய சமர்த்தியாக இருக்க ஹோமங்கள்லாம் நிறைய திரவியங்கள், மோதகம், அப்பம், அவருக்கு பிடிச்ச வஸ்துக்கள்லாம் நிறைய ஹோமம் பண்ணி அவருக்கு நிறைய அபிஷேகங்கள்லாம் பண்ணி கலசாபிஷேகம், சங்காபிஷேகம், சங்காபிஷேகம் தத்தோ தத்தோ ததிங்கின 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 ததத்தோ ததிங்கின 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 சலிகலின சலிகலின மூலினம் சூலினம் விமலபத கவலஜல பாதுகம் பாரினம் கனசபல கதலிபல மோதகம் மோதகம் கனசபல கதலிபல மோதகம் மோதகம் பிரபத குரு சிவதனய கணபதி காலனம் गणपति कालनं सुर सुर गणपति सुंदरकेशं सुर सुर गणपति सुंदरकेशं गणपति
జడ విగలిత మద జల జలదిత గణపతి వాక్యమితం తత్తత్ గణపతి వాక్యమితం తత్తత్ గణపతి వాక్యమితం. ఓం వజ్రభాని వందితం శూలపాణి నందనం వజ్రభాని వందితం శూలపాణి నందనం దండపాణి గోమయం దంతమాని మాష్టకే అపాంపతి వర్హితం వాయుపతి వీరితం వసుపతి హాసితం ఘటవతి నాట్యకం ఆకురహణం ఆశపూరకం విఘ్ననాయకం చింతయామ్యహం ఆకురహణం ఆశపూరకం విఘ్ననాయకం చింతయామ్యహం వజ్రవాణి వందితం శూలపాణి నందనం దండపాణి పూర్వజం దండపాణి మత్స్యకే అపాంపతి వర్హితం వాయుపతి వీరితం వసుపతి హాసితం ఘటవతి నాట్యకం ఆకురహణం 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 ఆశపూరకం ఆకురహణం ఆశపూరకం ఆకురహణం ఆశపూరకం విఘ్ననాయకం చింతయామ్యహం విఘ్ననాయకం చింతయామ్యహం విఘ్ననాయకం చింతయామ్యహం గణ విఘ్ననాయకం చింతయామ్యహం గణ విఘ్ననాయకం చింతయామ్యహం. జై శ్రీ విఘ్న వినాయకమూర్తికి எல்லாரும் சேர்ந்து பாடணும். బాగా చెప్పారు కదండి. జయ గణేశ జయ గణేశ. కదండి. ఇప్పుడు పంచహారతి తీసుకోండి అందరూ హారతిని స్వామివారి దర్శనం చేసుకుని హారతి తీసుకోండి. చాలా బాగా హారతి తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.